అపోస్తుల యొక్క సహవాసము కానీ, అపోస్తుల యొక్క ఉపదేశము కానీ ఎలా ఉంటుంది అని మనం కొంచెం కానీ బాగా ఆలోచిస్తే, నిన్ను క్రీస్తు యేసు స్వరూప్యములోనికి నిన్ను రూపాంతరము పొందించినట్లుగా వాక్యము చేత నిన్ను ఉదక స్నానము చేయించి నిన్ను క్రీస్తు యేసు యొక్క సంపూర్ణతలోనికి నిన్ను నడిపిస్తారు. మామూలు స్నానం కాదు, పన్నీరు స్నానం కాదు. పన్నీరు స్నానం అంటే ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటుంది. నలుగు స్నానం అంటే ఉత్సాహంగా ఉంటుంది. ఇది ఏ స్నానం? ఇది ఉదక స్నానము. ఉడకపెట్టి నీలో ఉన్న మురికినంతా తొలగించగలిగినటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన ఉపదేశము. ఈ కడవరి దినాల్లో పోయిన వారం కూడా చెప్పాను, జనులు తమ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటున్నారు. సరిదిద్ది చక్కపరిచి ప్రభు రాకడకు సిద్ధపరిచేటువంటి శ్రేష్టమైనటువంటి ఉపదేశానికి వదిలిపెట్టుకొని ఈ కడవరి దినాల్లో వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధకులను వాళ్ళు ఏర్పరచుకొని వారు సిద్ధపరచుకొని నడిపించబడుతున్నారు.